మొక్కజొన్నల రారాజు అడ్వాంటా పిఏసి 741 రైతుల పొలాల్లో బంపర్ ఫలితాలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు మరియు పెద్దదేవలాపురం గ్రామాలలో రైతులు ఈ సీజన్లో అడ్వాంటా పిఏసి 741 హైబ్రిడ్ మొక్కజొన్నను సాగించారు. పంట ఫలితాలు అద్భుతంగా ఉండటంతో రైతులు మరియు మార్కెట్ వ్యాపారులు సంతృప్తిగా ఉన్నారు. ఈ రకానికి ఇప్పటికే మొక్కజొన్నల రారాజు అని పేరు పడింది. పిఏసి 741 పంట సుమారు 120 రోజుల్లో పూర్తిగా పండిపోతుంది. వేగంగా పెరుగుతూ సమానంగా మొలకలు మరియు కాయలను ఇస్తుంది. తక్కువ నీటితోనూ పంట బలంగా పెరుగుతుంది. ఇది రైతులకు ప్రధాన ఆకర్షణ. పంట లక్షణాలు: ఆకర్షణీయమైన వృద్ధి, పంట కలర్ ఆకర్షణీయంగా ఉంటుంది. బెండు సన్నగా ఉండటం, 12 నుంచి 18 వరుసలు వస్తాయి. స్ట్రైట్ లైన్లో 38 నుండి 40 గింజలు ఉంటాయి. ఇది మార్కెట్లో ఎక్కువ అమ్మకాలకు కారణం. రైతులు మాట్లాడుతూ పిఏసి 741 పంట రోగ నిరోధకతో నీటి కొరతలో కూడా బలంగా నిలబడింది. గత ఏడాది కంటే ఎకరానికి 5 నుండి 6 క్వింటాళ్లు ఎక్కువగా దిగుబడి వచ్చింది. పిఏసి 741 పంట గింజలు సమానంగా నిండిపోతాయి. మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. చాలా లాభదాయకంగా ఉంది. అడ్వాంటా సీడ్స్ కంపెనీ వారు మాట్లాడుతూ పిఏసి 741 విత్తనం రైతుల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది. పంట 120 రోజుల్లో పూర్తిగా పండుతుంది. సాధారణంగా రైతులు ఈ పంటకు పురుగు మందులు మాత్రమే ఉపయోగిస్తారు. అయితే పురుగు మందులతో పాటు తెగులు మందులు కూడా వాడితే ఇంకా ఎక్కువ దిగుబడి సాధ్యమవుతుంది. మార్కెట్లో అధిక ధరకు అమ్మకానికి పిఏసి 741 అనువుగా ఉంటుంది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, రోగ నిరోధక మరియు నాణ్యతతో పిఏసి 741 విత్తనం నంద్యాల జిల్లా రైతుల పొలాల్లో నిజంగానే మొక్కజొన్నల రారాజుగా నిలుస్తోంది. ఆంజనేయులు, టుడే టీవీ, నంద్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు జయంగా, నేను అడ్వాంటా కంపెనీలో ఎండిఓగా వర్క్ చేస్తున్నాను. ఈ రకం వచ్చేసి అడ్వాంటా సీడ్స్ వారి పిఏసి 741 అనే రకము. ఈ యొక్క రకం వచ్చేసి దీని యొక్క క్యారెక్టర్స్ మరియు దీని యొక్క పంట దిగుబడి అనేది మీకు తెలియడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పంట ఫస్ట్ దీని యొక్క పంట కాలం, అలాగే 741 అనే రకం వచ్చేసి కలరు బాగుండడం, బెండు సన్నగా ఉండడం, వరుసలు వచ్చేసి 12 నుంచి 18 దాకా వరుసలు రావడం జరుగుతుంది. అలాగే స్ట్రైట్ లైన్ వచ్చేసి 38 నుంచి 42 గింజలు రావడం జరుగుతుంది. అలాగే మార్కెట్లో రైతులకి కను సింథటిక్గా ఉంది. అలాగే రంగు అనేది చాలా బాగుంటుంది. నోట్ చూస్తున్నట్టయితే మన యొక్క కంకి బెండు సన్నగా ఉండడము, ఎప్పుడైతే ఈ యొక్క గింజ కలిసిందంటే బెండు సన్నగా ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి ఒలిపిడి శాతం ఎక్కువ. మనం చూస్తున్నట్టయితే గింజల ఒలిపిడి శాతం ఎక్కువ. డబ్బపాటు రావడం, మార్కెట్లో రేటు ఇతర వెరైటీల కంటే కొద్దిగా ఎక్కువ, 50 రూపాయలు ఎక్కువ పలకడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్టయితే పంటకాలం 120 రోజులు. నోట్ వచ్చేసి మనం ప్రతి ఒక్కరు మొక్కజొన్న అనగానే ఏం చేస్తారంటే పురుగు మందు తప్ప తెగులు మందు కొట్టకపోవడం అనేది జరుగుతుంది. అలా కొట్టకపోవడం జరగడం వల్ల పురుగు ఎఫెక్టు మరియు కంకి యొక్క మధ్యలో బొర్ర పెట్టడం అది జరుగుతుంది. పురుగు మందుతో పాటు ఇంకొకటి వచ్చేసి తెగులు మందు అనేది కొట్టుకోవాలి. ఉలాల కానీ, సాఫ్ కానీ, 319 ఇది కొట్టుకుంటేనా మొక్క మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే పెరుగుదల అనేది బాగుంటుంది. ఈ యొక్క మొక్కజొన్న 741 అనే రకం వాడడం వల్ల రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, ఇబ్బంది లేదు చెప్తాను.